మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తానే పోటీ చేయబోతున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీలో చేరి పార్టీ కోసం ఎన్నో అహర్నిశలు కృషి చేస్తున్న తనకు అధిష్టానం అవకాశం ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జడ్చర్లపట్నంలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాముడి ప్రాణప్రతిష్ఠను వీక్షించి ఆశీస్సులు పొందాలని కోరారు. సహకరించాను, వాళ్ళ గెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ ఈసారి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు కూడా బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తామన్న డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తప్పకుండా నాకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం. మహబూబ్ నగర్ పార్లమెంట్ డికే అరుణ గారు ఇంతకుముందు పోటీ చేశారు 2019లో. వారి గురించే నేను అప్పుడు వివరించుకున్నాను. ఇప్పుడు డికే అరుణ గారు మీ అందరికి తెలుసు, వారు బీసీ సానుభూతి పరురాలు. గద్వాల్లో వారి టికెట్ బీసీకే త్యాగం చేశారు. సో గద్వాల్లోనే త్యాగం చేశారంటే ఈ పార్లమెంట్ లో కూడా 60% ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని బీసీకే త్యాగం చేసే అవకాశం కూడా ఉంది. తప్పకుండా వారు ఆ విధంగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను.